హాయ్ అండి, వెల్కమ్ టు మన ఛానల్. ఎప్పుడూ ఒకేలా కాకుండా ఇలా డిఫరెంట్గా ఉప్మాని ట్రై చేయండి. ఉప్మా అంటే ఎవరికి ఇష్టమే ఉండలేదు, బట్ ఇలా ట్రై చేయండి, చాలానే ఇష్టంగా తింటారు. ఫస్ట్ అయితే ఒక స్టవ్ పైన ఒక కడాయి అయితే పెట్టుకోనండి. దాంట్లో మెజర్మెంట్ కప్లో 1 కప్ అంతా సూజీ రవ్వను వేసుకొని బాగా డ్రై రోస్ట్ చేసుకోవాలండి. దానికి ఆయిల్ అట్లా ఏమీ అవసరం లేదండి. డ్రై రోస్ట్ 1 మినిట్ వరకు డ్రై రోస్ట్ చేసుకుంటే చాలు. ఇది అయ్యింది. దీన్ని సైడ్ పెట్టుకునేసి అదే స్టవ్ పైన ఒక కడాయి బాండ్లీ అనేది పెట్టుకొని 5 to 6 టేబుల్ స్పూన్ అంత ఆయిల్ అనేది వేసుకుంటా ఉన్నాను. ఆయిల్ అనేది కొద్దిగా వేడెక్కినాక కొద్దిగా ఆవాలని వేసుకొని ఆ చిటపట అన్నాక చిన్న మెజర్మెంట్ కప్లో ఒక 1/2 కప్ అంతా శనగబ్యాళ్ళు వస్తాయి కదండి, శనగపప్పు అనేది అది వేసుకుంటాను. ఇది చాలానే బాగుంటుంది. 2 ఉల్లిపాయ అనేది కట్ చేసుకొని వేసుకుంటా ఉన్నాను. కొద్దిగా ఎండుమిర్చి అనేది కూడా వేసుకుంటానని, కారానికి మనకి ఎంత కావాలో అంత వేసుకునొచ్చు. పచ్చిమిర్చి కూడా కావాలంటే యాడ్ చేసుకునొచ్చు. కొద్దిగా కరివేపాకు వేసుకొని మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఇది బాగా దీన్ని ఫ్రై చేసుకోవాలా. ఇది కొద్దిగా రోస్ట్ అయినాక మెజర్మెంట్ కప్లా 1/4 కప్ అంతా బీన్స్ అనేది చిన్నగా కట్ చేసుకొని వేసుకుంటానండి. అదే కప్లా ఒక 1/4 కప్ అంతా క్యారెట్ కూడా వేసుకుంటాను. మనకి ఎనీ తరకారీ యాదన్నా కానివ్వండి, వంకాయ, మనకి ಯಾವ తరకారీ ఉన్ని కూడా వేసుకుని కూడా చాలానే బాగుంటుంది. ఒక 1/2 కప్ అంతా అంటే పెద్ద సైజు ఒక టమోటో అనేది వేసుకుంటానండి. టమోటో వేసుకున్నాక దీన్ని ఒక 1 మినిట్ 1.5 మినిట్ వరకు మనము బాగా దీన్ని ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఫ్రై అనేది చేసుకోవాలండి. మనకి దీనికి సాల్ట్ మనకి కొద్దిగా కల్లుప్పు అనేది ఎందుకో అంత టేస్ట్కి తగ్గట్టుగా ఇప్పుడే వేసుకోవాలండి. భిన్న మగ్గుతుంది మనకి తరకారీ అనేది. ఉప్పు అంతా వేసినాక బాగా దీన్ని కలుపుకొని ఒక 1 మినిట్ వరకు బాగా దీన్ని కుక్ చేసుకోవాలా. 1 మినిట్ అయినాక దీనికి 1 కప్ అంతా మనం రవ్వ తీసుకుంటాం కదండి, ఆ మెజర్మెంట్ కప్లోనే 3 కప్ అంతా మనకి వాటర్ అనేది యాడ్ చేసుకోవాలండి. ఇన్ కేస్ మీకు చాలా ముద్దుగా వద్దు ఉంటే 2.5 కప్ అనేది యూస్ చేసుకునొచ్చు. బట్ ఇలా మా ఇంట్లో ఇలా ఇష్టం కాబట్టి నేను 3 కప్ అనేది వేసుకుంటాను. చాలానే టేస్టీగా ఉంటుందండి. ఇలా తరకారీ ఉప్మా అనేది ఒక్కసారి ట్రై చేయండి, చాలానే బాగుంటుంది. ఇది కొద్దిగా ఒక 2 మినిట్స్ అనేది ముగ్గునియాలండి. మనం తరకారీ కానీ వేసుకోవడం కదా, కొద్దిగా సాఫ్ట్ అనేది కావాలా. చూడండి ఇప్పుడు అయింది. మనం రోస్ట్ చేసి పెట్టుకోవడం కదా సూజీ రవ్వ అనేది, దాన్ని ఇప్పుడు మనము మీడియం ఫ్లేమ్ పెట్టుకొని వేసుకోవాలండి. చాలానే బాగుంటుంది. చాలా మందికి ఉప్మా అంటేనే ఇష్టమయ్యలేదు, బట్ ఈ చేయండి, చాలానే ఇష్టపడి తింటారు. దీనికి వచ్చి పిక్కలు అనేది చాలానే బాగుంటుందండి. పిక్కలు మళ్ళీ కొందరైతే పంచదార వేసుకొని తింటారు, కొందరైతే కర్డ్ వేసుకొని తింటారు. మీకు ఆ కాంబినేషన్ అంటే ఇష్టమో కామెంట్ చేయండి. నాకైతే పిక్కలు అయితే ఇష్టమండి. మ్యాంగో పిక్కలు, లెమన్ పిక్కలు అయితే చాలానే బాగుంటుంది ఉప్మాకి. మీకు ఆ పిక్కలు ఇష్టమైతే ఉప్మాలోకి అయితే నాకు కామెంట్ చేయండి. చాలానే టేస్టీగా ఉంటుంది. మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఒక 2 మినిట్స్ అనేది మనం మగ్గించుకుంటే మనకి ఉప్మా అనేది రెడీ అవుతుందండి. చాలానే బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి, చాలానే టేస్టీగా ఉంటుంది. ఎవరెవరికి ఉప్మా ఇష్టమే లేదు అలాంటి వాళ్ళు కూడా ఇష్టపడి తింటారు, అంత బాగుంటుంది. ఇది లంచ్ బాక్స్కి, బ్రేక్ఫాస్ట్కి చాలానే బాగుంటుంది. ఇది వేడివేడిగా ఉన్నప్పుడు చాలానే బాగుంటుంది. స్టవ్ అనేది ఆఫ్ చేసుకునేసి ఇప్పుడు మనం కొద్దిగా కొత్తిమీర అనేది వేసుకుంటానని, కొద్దిగా చాలానే వేసుకోండి, చాలా బాగుంటుంది. ఇది బాగా కలుపుకునేయండి. ఆ వేడిలోనే చాలు మనకి ఆ స్టవ్ అనేది ఆఫ్లోనే ఉండి దీన్ని బాగా కలుపుకునేసి 1 మినిట్ వరకు పెట్టుకునే సైడ్కి పెట్టేయండి. చాలానే టేస్టీగా ఉండే తరకారీ ఉప్మా అనేది రెడీ అవుతుంది. చాలానే బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ చేయండి. చాలానే బాగుంటుంది. ఇది లంచ్ బాక్స్కి, బ్రేక్ఫాస్ట్కి వేడివేడిగా తినేదానికైతే చాలానే బాగుంటుంది. చాలా ఈజీగా కూడా చేసుకునేచ్చు. ఇలా ఈ ఒక్కసారి ట్రై చేయండి. ఉప్మా అయితే రెడీ అయింది. నేనైతే లంచ్ బాక్స్కి అనేది ప్రిపేర్ చేసినాను. చాలా ఇష్టంగా కూడా తింటారు. చాలానే ఈజీగా కూడా చేసుకునేచ్చు. తరకారీ ఉన్నప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి. ఈ రెసిపీ ఏమైనా మీరు ఇంట్లో ట్రై చేస్తే ఎలా ఉంది ఏంటి అనేది ఫీడ్బ్యాక్ ఇవ్వండి. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్కి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. చూడండి ఎంత బాగుంది అనేసి దీని కాంబినేషన్ అయితే పిక్కలు అయితే మ్యాంగో పిక్కలు అయితే చాలానే బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. ఐ హోప్ మీకు ఈ వీడియో ఇష్టమైంది అనుకున్నాను. అలాగే ఇష్టమైంటే నా ఛానల్లో ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయను. టైం ఉంటే ఒకసారి వాచ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.